హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్లో డే 2 చాలా సింపుల్గా సూపర్గా ఉండే హెల్తీగా ప్రిపేర్ అయ్యే క్యారెట్ రైస్ని ఈరోజైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇవి పిల్లలకి ఒక్కసారి లంచ్ బాక్స్కి పెట్టి చూడండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీని చేయడానికి చాలా సింపుల్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ అనేవి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు వేసినట్లయితే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి చక్కగా తింటారనమాట. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, బట్ మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేస్తే బెటర్. ఇక్కడ చిన్న చెక్క, రెండు లవంగాలు, ఒక బిర్యానీ ఆకుని వేసుకున్నాను నేను, అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ. వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఒక చిన్న పచ్చిమిర్చి అయితే తీసుకొని స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్నాను నేను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడ మనకి చెక్క అది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి రైస్లో బాగుంటుందన్నమాట. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఎలా అయిన తర్వాత ఫ్రెష్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక నేను 2 మీడియం సైజ్ క్యారెట్ అయితే తురుముకున్నాను. నాకు 1 కప్పు తురుము అయితే వచ్చింది. ఆ క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకొని మనం ఎక్కడ కూడా అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లో అలా ఈ తురుముని ఆ నెయ్యిలో ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. మనకి ఎక్కడైనా మాడి స్మెల్ అనేది వచ్చిందనుకోండి, రైస్ అంతా కూడా చేదు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకుని చిన్న చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కడ ఉండిపోకుండా మొత్తం తురుము అంతటిని కూడా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు బాయిల్ చేసుకుని చల్లార్చిన రైస్ ఉంటుంది కదా, అది 1 కప్పు దాకా నేనైతే యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది కూల్గా ఉన్నట్లయితే మనకి విరిగిపోకుండా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఇలా రైస్ అంతా కూడా క్యారెట్ తురుము పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి పొడి పొడిగా కావాలని టేస్ట్కి కొంచెం 1 స్పూన్ అనేది నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి చక్కగా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఇక ఫైనల్గా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, అవైతే పైన అలా వేసేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంది, తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. బెస్ట్ హెల్దీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ అని అయితే చెప్తాను నేను. చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మా పాప అయితే టేస్ట్ చేస్తుంది, చాలా బాగా నచ్చిందని చెప్పింది. స్కూల్ నుంచి రాగానే కూడా చెప్పింది అనమాట, అమ్మ చాలా బాగుందని. అండ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్